జై శ్రీరామ్. నమస్తే అందరికీ. జుక్కీ మిషన్ ఆయిల్ ట్యాంక్ని కనీసం 6 నెలలకు ఒకసారైనా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ని కూడా మార్చుకోవాలి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు బ్లౌజ్లో కుట్టినప్పుడు కటింగ్ చేస్తాం కదా, ఆ డస్ట్ అంతా దీంట్లో పడిపోతుంది. ఇట్లాంటి బ్రష్ తీసుకొని దాన్ని అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్లో కూడా కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కొంచెం మీద అంతా క్లీన్ అయితే వేసుకోవాలి. చూసిండ్రా ఎంత డార్క్ అయిపోయింది ఆయిల్ అంతా. ఇంకా ట్యాంక్లోని ఇక్కడ హోల్ ఉంటుంది, దానికి స్క్రూ ఫిట్ చేసి ఉంటుంది. ఆ స్క్రూ ఓపెన్ చేస్తే పైనుంచి ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఆ హోల్కి మనం బాటిల్ పెట్టేసుకుంటే పైన ఆయిల్ అంతా బాటిల్లో పడిపోతుంది. ఇక ట్యాంక్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ అంతా మొత్తం తీసేసుకొని, ఆయిల్లో సన్న డస్ట్ కూడా ఉంటుంది, ఆ డస్ట్ కూడా మొత్తం అంతా బాటిల్లోకి నింపేసుకున్న తర్వాత ఇంకా స్క్రూ కూడా ఫిట్ చేసుకోవాలి. అది టైట్గా ఫిట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అనేది లీక్ కాకుండా చూసుకొని ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. తీసుకొని ట్యాంక్ మొత్తం నీట్గా తుడుచుకోవాలి, కొంచెం కూడా డస్ట్ లేకుండా అలా తుడుచుకొని తర్వాత ఇంకా స్పంజ్ ఉంటే స్పంజ్ కూడా నేనైతే అది ఇది 2 యూజ్ చేసిన. ఈ ఆయిల్ బాటిల్ అయితే లీటర్ బాటిల్, ఈ లీటర్ బాటిల్ మొత్తం పోసుకోవాలి. మిషన్ ఎక్కువ రోజులు నడవాలన్నా, పార్ట్స్ కూడా బాగుండాలన్నా కానీ మిషన్కి ఆయిలింగ్ చేయడం చాలా ముఖ్యము. అలాగే మిషన్ని డైలీ నీట్గా తుడుచుకోవడము, అలా నీట్గా ఉంచుకోవడం కూడా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.